వెల్కమ్ బ్యాక్. వరంగల్, నల్గొండ, ఖమ్మం శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటల వరకు మొదలైన ఓటింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో 4,63,839 మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. నల్గొండలో జరుగుతున్న పోలింగ్పై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా సాగుతుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ ప్రస్తుతం 3 జిల్లాల్లో కూడా ప్రశాంతంగా సాగుతుందని చెప్పవచ్చు. మొత్తంగా 3 ఉమ్మడి జిల్లాల్లో కలిపి 12 జిల్లాల్లో ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 4,86,000 మంది ఓటర్లు ఉండగా ప్రధాన పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న, అదేవిధంగా బీజేపీ నుంచి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. వీరితో పాటుగా ఇండిపెండెంట్లు కూడా చాలామంది బరిలో ఉన్నారు. మొత్తంగా ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి జరుగుతున్నటువంటి పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నికలో 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే బ్యాలెట్ పేపర్ ద్వారా ఈ ప్రాధాన్యత ఓటును వినియోగించుకోవడానికి ఓటర్లు మాత్రం పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి కూడా మనం చూడవచ్చు. ఈ 3 నియోజకవర్గం 3 జిల్లాలకు సంబంధించి ఆయా జిల్లా కలెక్టర్లు పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు చర్యలు తీసుకోవడంతో పాటుగా పోలింగ్ కేంద్రాలకు మొబైల్ను కూడా అనుమతించడం లేదు. వీటితో పాటుగా పోలింగ్ కేంద్రాల వద్ద ఎలక్షన్ కమిషన్ ఏదైతే చెప్పినటువంటి సూచనల మేరకు ఉన్నటువంటి ఎపిక్ కార్డ్స్ ఏవైతున్నాయో ఎపిక్ కార్డ్స్ని మాత్రమే చూపించడం ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా తెలియజేసిన పరిస్థితి. తాజాగా ఈ ఎన్నికల్లో పట్టభద్రుల ఓటర్లు కొత్తగా నమోదైన వారికి ఎక్కువగా ఉండడంతో వారు ఓటు హక్కును ఏ రకంగా వినియోగించుకోవాలనే విషయంలో కూడా వారికి అవగాహన కల్పించేందుకు కూడా అవసరమైనటువంటి చర్యలు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద తీసుకున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ప్రాధాన్యత క్రమంలో వినియోగించే ఓటు హక్కు కావడంతో బ్యాలెట్ బాక్స్లను కూడా ఏర్పాటు చేసి పూర్తిగా ఓటు హక్కును ఏ రకంగా వినియోగించుకునే అవగాహన కల్పించినటువంటి పరిస్థితి. ఎన్నికలు పోలింగ్ ముగిసిన తర్వాత ఈ 12 జిల్లాల్లో నూతనంగా ఏర్పడినటువంటి 12 జిల్లాలు అయితే ఈ 12 జిల్లాల్లో ఉన్నటువంటి బ్యాలెట్ బాక్స్లను జీపీఎస్ సిస్టమ్ ద్వారా పటిష్టమైన పోలీస్ బందోబస్తు నడుమ నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి కౌంటింగ్ కేంద్రానికి మాత్రం తరలించడానికి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఇటు సివిల్ పోలీస్తో పాటుగా సెంట్రల్ ఫోర్సెస్ ఏవైతున్నాయి సెంట్రల్ ఫోర్సెస్ ఆధ్వర్యంలో కూడా ఈ పోలింగ్ కేంద్రాల నుంచి ఈ బ్యాలెట్ బాక్స్లను స్ట్రాంగ్ రూమ్కు తరలించడానికి ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా మొత్తం ఎప్పటికప్పుడు పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికల కమిషన్ కూడా పోలింగ్ ప్రక్రియ ఏ రకంగా సాగుతుంది, పోలింగ్ పర్సెంటేజ్ ఎలా ఉందనేది కూడా ప్రత్యేకంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. పురుష ఓటర్లతో పాటు మహిళా ఓటర్లు కూడా అధిక సంఖ్యలో ఉన్న నేపథ్యంలో వారికి కూడా అవసరమైన చర్యలను తీసుకోవడంతో పాటుగా పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ప్రత్యేకంగా అయితే అధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో పాటుగా పోలింగ్ ప్రక్రియలో ఏ రకంగా ఓటు హక్కు వినియోగించుకోవాలనేది ఓటర్లకు అవగాహన కల్పించడంతో పాటుగా పోలింగ్ సిబ్బంది కూడా బ్యాలెట్ పేపర్ ఏ రకంగా ఫోల్డ్ చేయాలి, ఫోల్డ్ చేసిన బ్యాలెట్ పేపర్ని ఆ ఓటర్ ఎవరుతున్నారు ఓటర్ని మళ్ళీ ఓటు వేసిన తర్వాత తిరిగి ఏ రకంగా ఫోల్డ్ చేసి బ్యాలెట్ బాక్స్లో వెళ్ళాలని కూడా ఇప్పటికే శిక్షణ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా ఈ 3 జిల్లాలకు సంబంధించి 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియ అయితే సాగుతుంది. దాదాపుగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలు అన్నింటి వద్ద కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియ అయితే ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండల కేంద్రంలో ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్పై జరిగిన దాడి మినహా మొత్తంగా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. దీంతో పాటుగా ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఉన్నటువంటి అన్ని రకాల ఎపిక్ కార్డ్స్ ఏవైతున్నాయో వాటిని చూపించడం ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్న క్రమంలో ఎవరికి ఓటేస్తారనే విషయంలో కూడా పూర్తి స్థాయిలో అధికారులు ఓటర్లకు అవగాహన కల్పించే చర్యలు కూడా తీసుకున్నారు. ముఖ్యంగా మనం చూడవచ్చు ఓటింగ్ కేంద్రాల వద్ద అంటే పోలింగ్ కేంద్రాలు ఎత్తున్న పోలింగ్ కేంద్రాల వద్ద ప్రధానంగా ఓటు హక్కును ఏ రకంగా వినియోగించుకునే విషయంలో కూడా ఓటర్లకు అవగాహన కల్పించేందుకు ఎలక్షన్ కమిషన్ సూచించిన మేరకు ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేది కూడా పూర్తి స్థాయిలో వివరించడానికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల ద్వారా ఓటర్లకు అవగాహన కల్పించిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే పలు సందర్భాల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారు తప్ప అంటే కొత్తగా నమోదైన ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారు ఏమేం చేయాలి ఏం చేయకూడదు అనేది కూడా ఫ్లెక్సీల ద్వారా ప్రత్యేకంగా అవగాహన కల్పించడానికి చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అంటే ప్రాధాన్యత ఓటు క్రమంలో ఏ ఓటును ఎలా వినియోగించుకోవాలని కూడా సూచిస్తూ ఇక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం. దీంతో పాటుగా ఏం చేయకూడదు అంటే ఎలా చేస్తే తమ ఓటు సద్వినియోగం అవుతుంది, ఏం చేయకుంటే అంటే వీటిలో తప్పులు చేయకుండా ఏ రకంగా ఉన్నది కూడా పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీల ద్వారా ఓటర్లకు అవగాహన కల్పించడానికి కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. నూతనంగా నమోదైన ఓటర్లకు కొంత ఈ విషయంలో అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రక్రియ ఈ ప్రక్రియ ద్వారా మాత్రం ఓటర్లు కూడా అవగాహన పొందడం ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం అయితే ఏర్పడింది. మొత్తంగా ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలకు సంబంధించి జరుగుతున్నటువంటి పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతుండగా చిన్న చిన్న ఘటనలు అంటే ప్రధానంగా మనం చెప్పవచ్చు నార్కెట్పల్లి
ప్రాంతాల్లో జరిగినటువంటి ఘటన కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో జరిగిన చిన్న చిన్న గొడవలు మినహా మొత్తంగా పోలింగ్ ప్రక్రియ మాత్రం ప్రశాంతంగా సాగుతుందని చెప్పవచ్చు. పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ పేపర్లను ఉన్నటువంటి బ్యాలెట్ బాక్సులన్నీ కూడా నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్కు తరలించిన తర్వాత కౌంటింగ్ కేంద్రాల వద్దకు తీసుకురావడం ద్వారా పటిష్టమైన బందోబస్తు, 3 అంచెల భద్రతా వ్యవస్థ కూడా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మొత్తంగా పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నికల పోలింగ్ మాత్రం ప్రస్తుతానికి ప్రశాంతంగా సాగుతుందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ మధుతో రామకృష్ణ, 99 టీవీ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ